హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో చాలామందికి టర్మెక్స్లో ఇన్స్టాలేషన్ ఇష్యూస్ వస్తున్నాయి, లైక్ లెమన్ కానీ టూల్స్ కానీ. సో దీనికోసం మళ్ళీ నేను ఒక కొత్త సొల్యూషన్ అయితే తీసుకొచ్చాను. సో దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసేసుకొని సో బ్రౌజర్లో జీమెయిల్ అయితే లాగిన్ చేసుకోండి. ఓకే, సో జీమెయిల్ లాగిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే న్యూ ట్యాబ్కి వెళ్ళి అజూర్ అని సెర్చ్ చేయండి. సో అజూర్ అని సెర్చ్ చేసినాక ఫస్ట్ లింక్ అని వస్తుంది. సో ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇక్కడ గెట్ స్టార్ట్ ఫర్ విత్ అజూర్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ట్రై అజూర్ ఫర్ ఫ్రీ అని ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ మనకి ఇలా వస్తుంది. సో ప్రివ్యూ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మన ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సో క్రియేట్ వన్ అని చెప్పేసి క్లిక్ చేసుకోవాలి. సో క్రియేట్ వన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి మనం. ఇక్కడ నెక్స్ట్ అని వచ్చేసి ఇక్కడ మనకి మెయిల్కి అయితే ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి అజూర్ ఓటీపీ ఎంటర్ చేసేస్తున్నాం. సో ఎంటర్ అయిపోయినాక ఇక్కడ ర్యాండమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేయండి, నో ప్రాబ్లం, ఏదైనా ఇచ్చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ నేమ్ కూడా ఏదైనా ర్యాండమ్ ఇచ్చేసుకోండి అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్యాప్చా వస్తుంది. సో క్యాప్చా వెరిఫికేషన్ చేసేసుకోండి. సో క్యాప్చా వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ ఫర్ పర్సనల్ యూజ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇక్కడ ఏదో ఒకటి డెవలపర్ అని ఇచ్చేసేయండి టైటిల్, అండ్ ఫోన్ నెంబర్ ఏదైనా ర్యాండమ్ ఇచ్చేసుకోండి, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ కంపెనీ నేమ్ కూడా ఏదైనా ర్యాండమ్ ఇచ్చేసేయండి, ఏమైనా పర్లేదు. తర్వాత కింద నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్రస్ అడుగుతుంది. సో మీ నియర్ బై అడ్రస్ మీరు ప్రొవైడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ అడ్రస్ ప్రొవైడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ 2 టిక్స్ ఉంటాయి. 2 టిక్స్ని అయితే క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ మనకి పేమెంట్ వస్తుంది. సో ఇక్కడ కార్డ్ అనేది మీ పర్సనల్ కార్డ్ అయితే యూజ్ చేయకండి, ఎందుకంటే ఇక్కడ ఛార్జెస్ తీసుకుంటారు వీళ్ళు. సో ఓకే, సో జాగ్రత్తగా ఉండండి. ఛార్జెస్ కట్ అయితే నార్మల్ కట్ కావు, చాలా హెవీగా కట్ అవుతాయి. ఓకే, సో మరి మీరు ఎక్కడ కార్డును తీసుకున్నారంటే నేను తర్వాత చెప్తాను. అండ్ ఇక్కడ మనకి అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో క్రియేట్ అయిపోగానే ఇక్కడ చూసారా మన క్రెడిట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ నేను త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని డెస్క్టాప్ మోడ్లో నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే జూమ్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వర్చువల్ మిషన్ అని ఉంటుంది. సో వర్చువల్ మిషన్ కింద క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు మనం ఆర్డీపీ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో ఇక్కడ మనము కొంచెం జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అజూర్ అని ఉంటుంది. సో దాని కింద క్రియేట్ వన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది మనకి, క్రియేట్ న్యూ అని. సో ఆ క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన ర్యాండమ్ యూజర్ నేమ్ ఏదైనా ప్రొవైడ్ చేసేసుకోండి. సో ఇక్కడ నేను ఆండ్రాయిడ్ దొంగ అని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ కింద కూడా మళ్ళీ ఇక్కడ వర్చువల్ నేమ్ పెట్టుకోమంటుంది. సో ఇక్కడ కూడా నేను ఆండ్రాయిడ్ దొంగ అని పెట్టేసుకుంటున్నాను. అండ్ తర్వాత కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ట్రస్టెడ్ అని ఉంది. సో ట్రస్టెడ్ తీసేసి స్టాండర్డ్స్ చూస్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ యూబుంటు అని ఉంది కదా, యూబుంటు కాదు మనకు కావాల్సింది ఖాళీ లైనక్స్ కాబట్టి సీ ఆల్ ఇమేజెస్ మీద క్లిక్ చేసుకొని సో కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేయగానే ఇక్కడ మనకి న్యూ ట్యాబ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఖాళీ లైనక్స్ అని సెర్చ్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఖాళీ లైనక్స్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ మనకి ఖాళీ లైనక్స్ అనేది వస్తుంది. ఇక్కడ జూమ్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఖాళీ లైనక్స్ అయితే వచ్చింది. ఇక్కడ కింద సెలెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, సెలెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఓన్లీ X64 Gen 2 అని ఉంటుంది, అవి మాత్రమే చూస్ చేసుకోండి. అదర్ దెన్ దట్ ఏవి చూస్ చేసుకోకండి. సో మీకు నచ్చింది ఏదన్నా కానీ Gen 2 మీద క్లిక్ చేసుకోండి. సో సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కనిపించేస్తుంది. దాని తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి CPUs ర్యామ్స్ ఎంత కావాలో చూసుకోమంటుంది. ఇక్కడ సీ ఆల్ ఇమేజెస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కొంచెం ఒక 1 to 2 minutes వెయిట్ చేయగానే ఇక్కడ పేజ్ అయితే లోడ్ అవుతుంది. సో లోడ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ D సిరీస్ మీద క్లిక్ చేస్తున్నాను. సో కొంచెం వెయిట్ చేస్తాను. సో ఇక్కడ D సిరీస్ మీద క్లిక్ చేస్తాను. చూసాను కదా, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే నాకు హై CPUs అండ్ ర్యామ్ ఎంత కావాలో నాకు నచ్చింది చూస్ చేసుకొని కింద మూలకి నెక్స్ట్ చూస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో సెలెక్ట్ అని మీద చూస్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది. దాని తర్వాత కొంచెం జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏదన్నా పర్లేదు, ర్యాండమ్ ఒక యూజర్ నేమ్ పెట్టేసుకొని అండ్ పాస్వర్డ్ అయితే 2 times ఎంటర్ చేయాలి. సో పాస్వర్డ్ 2 times ఎంటర్ చేసిన తర్వాత కొంచెం కిందకు వచ్చిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ స్టోరేజ్ అడుగుతుంది, మీకు నచ్చినంత స్టోరేజ్ చూస్ చేసుకోండి. అండ్ మళ్ళీ కిందకు వచ్చేసి నెక్స్ట్ అని చూస్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ జూమ్ చేసుకున్నట్టయితే ఇక్కడ అన్ని బాక్సెస్ అయితే టిక్ చేసుకొని అండ్ కొంచెం కిందకు వచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఎవ్రీథింగ్ ఇంకెక్కడ నుంచి ఏం చేయాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్ కిందకు వచ్చి నెక్స్ట్, మళ్ళీ డైరెక్ట్గా కిందకు వచ్చేసి నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ రివ్యూ అండ్ క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక మనం 1 to 2 minutes వెయిట్ చేయగానే ఇక్కడ మనకి క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది బ్లూ కలర్లో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ క్రియేట్ అనే బ్లూ కలర్ ఆప్షన్ వచ్చింది. సో ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ మనకి ఒక 1 minute టైం ప్రాసెస్ తీసుకుంటుంది డిప్లాయ్మెంట్ కోసం. సో డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత మనకి ఈ ఆర్డీపీ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూసారా ప్రాసెస్ అయిపోయింది, ఇక్కడ సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ కింద బ్లూ కలర్లో గో టు రిసోర్స్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆర్డీపీకి రిలేటెడ్ అంత ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడే కనిపిస్తుంది. చూడండి ఎంత ర్యామ్ తీసుకున్నాం, మనం ఎంత స్టోరేజ్ తీసుకున్నాం, టోటల్గా అంతా ఇక్కడే ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ IP అడ్రస్ కాపీ చేసుకుంటాను. సో కాపీ చేసుకొని ప్లే స్టోర్కి వెళ్ళిపోయి
ప్లే స్టోర్లో మొబైల్ ఎస్ఎస్హెచ్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. దాన్ని ఫస్ట్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో మనం కొన్ని సెటప్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న సెటప్ చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపుతాను. సో ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ అయిపోయింది. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎస్ఎస్హెచ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో దాని మీద అయితే ఐపీ అడ్రస్ ఎంటర్ చేసి ఓకే అని క్లిక్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ చూసుకోండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎస్ఎస్హెచ్ సెట్టింగ్స్ అనమాట. ఓకే, తర్వాత మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కనెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కనెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూజర్ నేమ్ అక్కడ ఆండ్రాయిడ్ దొంగ అని పెట్టుకున్నాను కాబట్టి సో ఇక్కడ ఆండ్రాయిడ్ దొంగ అని యూజర్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సో చూసారు కదా, ఎంటర్ చేసిన. ఇప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఖాళీ లైనక్స్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ స్టోరేజ్ చాలా తక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే ఇది టోటల్గా క్లౌడ్ సర్వీస్ వాళ్ళది కాబట్టి మనకి స్టోరేజ్ తీసుకోదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూపిస్తాను. సో ఓన్లీ 200 MB మాత్రమే ఇక్కడ స్టోరేజ్ కనిపిస్తుంది మీకు. అండ్ అదే ఖాళీ లైనక్స్లో టర్మెక్స్లో అయితే చూడండి ఎంత స్టోరేజ్ అయితే తీసుకుందో. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కొన్ని స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి దీనికోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏం చేయాలంటే అప్డేట్ అండ్ అప్గ్రేడ్ చేసుకోవాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ కమాండ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. స్టెప్ బై స్టెప్ మీరు చేసుకోండి, నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు అప్డేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఇన్స్టాల్ చేయాలి. ఏం ఇన్స్టాల్ చేయాలి? ఈ ఖాళీ లైనక్స్ని నాకు డెస్క్టాప్ మోడ్లో కావాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, సో దానికోసం నేను ఈ కమాండ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఈ కమాండ్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఇది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ టైం పడుతుంది. ఒక 3 to 4 minutes అయితే టైం పడుతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ కమాండ్ ఏం చేయాలంటే sudo systemctl స్పేస్ స్టార్ట్ స్పేస్ xrdp అని చెప్పేసి క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ sudo స్పేస్ systemctl స్పేస్ ఎనేబుల్ స్పేస్ xrdp అని చెప్పి ఎంటర్ చేయాలి. సో స్టెప్ బై స్టెప్ కమాండ్స్ అన్ని కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే గైస్, ఒకవేళ ఒకసారి మళ్ళీ ఎనేబుల్ కాకపోతే ఒకసారి మళ్ళీ ఎనేబుల్ మీద ఎంటర్ చేసి ఒకసారి మళ్ళీ స్టార్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, సో అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఓకే, ఒకసారి నేను మళ్ళీ స్టార్ట్ కూడా క్లిక్ చేసుకుంటున్నాను. సో స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ యాడ్ యూజర్ కూడా చేయాలి. సో sudo యాడ్ యూజర్ ఓపెన్ చేసి ఆర్డిపి అని సెర్చ్ చేయాలి. ఆర్డిపి సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ అయిపోయాక ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ప్రివ్యూ అనేది వస్తుంది. యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి స్కిప్ మీద క్లిక్ చేసాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనం థర్డ్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి, పీసీ కనెక్ట్ అని చెప్పేసి. ఓకే మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు అక్కడ ఇచ్చిన ఐపీ అడ్రస్ ఉంది కదా, సో ఐపీ అడ్రస్ని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. సో ఐపీ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనం కొంచెం కిందకు వస్తే ఇక్కడ యాడ్ వెన్ రిక్వైర్డ్ అని ఉంది కదా, సో ఇక్కడ యాడ్ యూజర్ అకౌంట్ మీద క్లిక్ చేసేసుకొని ఇక్కడనే మనం డిఫాల్ట్గా మన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇక్కడే సెట్ చేసేసుకుందాం ముందుగానే. సో సెట్ చేసుకున్న తర్వాత సేవ్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసుకున్నాక మళ్ళీ పైన సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఒకసారి దాని మీద కూడా మళ్ళీ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ప్రివ్యూ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ దీని మీద టచ్ చేయాలి. మళ్ళీ ఒకసారి టచ్ చేస్తే మనకి ఇక్కడ అలో పర్మిషన్ అడుగుతుంది. అలో పర్మిషన్ ఇచ్చినాక తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఒక్క 1 to 2 minutes వెయిట్ చేయాలి. సో వెయిట్ చేయగానే ఇక్కడ మనకి ఖాళీ లైనక్స్ అయితే ఓపెన్ అవుతుంటుంది. సో చూసారు కదా, సో ఇక్కడ మనకు ఖాళీ లైనక్స్ అయితే ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ ఏం చేస్తానంటే స్క్రీన్ అనేది చేంజ్ చేస్తాను. సో ఇక్కడ మీకోసం స్క్రీన్ అనేది ప్రివ్యూ చేంజ్ చేశాను. సో ఇక్కడ మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఇచ్చేయాలి, క్లిక్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడైతే అన్లాక్ అయిపోయింది. సో ఇక్కడ చూసారు కదా గైస్, ఇప్పుడు మన మొబైల్లో ఏమవుతుంది, టర్మెక్స్ వల్ల చాలా స్టోరేజ్ అయితే ఎక్కువైపోతుంది. అదే ఈ అప్లికేషన్తో అయితే మనకు స్టోరేజ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఎందుకంటే స్టోరేజ్ డిఫాల్ట్గా దీంట్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది టోటల్గా క్లౌడ్ సర్వీస్ అనమాట. అంటే మనం ఏం ఇన్స్టాల్ చేసినా, ఏం యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నా మనకంతా ఈ క్లౌడ్లోనే ఉంటుంది. మనకి ఎటువంటి మన మొబైల్ స్టోరేజ్కి మాత్రం ఎక్కడ ఎటువంటి ఇష్యూ అయితే ఉండదన్నమాట దీనివల్ల. సో ఇప్పుడు ఒకసారి ఈ ఖాళీ లైనక్స్ రియల్గా వర్క్ అవుతుందా లేదా చూద్దాం. ఒకసారి టర్మెక్స్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో టర్మెక్స్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి పైన 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఆప్షన్స్ చూసుకోండి. సో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ కీబోర్డ్ లాస్ట్ బటన్ అనమాట. సో ఒకసారి ఎల్ఎస్ అని క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడైతే ఓపెన్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే sudo స్పేస్ apt స్పేస్ అప్డేట్ అని చెప్పేసి నేను ఎంటర్ చేస్తాను. ఇక్కడ స్పేస్ -y ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనకి జూమ్ అయితే కనిపిస్తుంది, చూసారా? ఇక్కడ అప్డేట్స్ అయితే అయిపోయాయి అనమాట. సో
ఇలా మనము ఇక్కడ టర్మెక్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒకసారి ఏం చేద్దామంటే ఒకసారి ఇక్కడ బ్రౌజర్ కూడా ఉంది. సో బ్రౌజర్ మీద క్లిక్ చేస్తున్నా. సో బ్రౌజర్ కూడా ఓపెన్ అవుతుందో లేదో చెక్ చేద్దాం, నెట్ కూడా వస్తుందో లేదో చెక్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే జెట్ ఫిషర్ ఇన్స్టాల్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే, సో దీనికోసం ఏం చేస్తా అంటే గిట్హబ్ స్పేస్ జెట్ ఫిషర్ అని చెప్పి సెర్చ్ చేస్తా, ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేయగానే సో నెట్ కూడా వస్తుంది. సో ఫస్ట్ లింక్లోకి అయితే వెళ్ళిపోతున్నా. సో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఇక్కడ మన కోడ్లోకి వచ్చేసి కోడ్ని కాపీ చేసుకోమని చెప్పి సో కాపీ చేసేసుకున్నా. సో కాపీ చేసుకున్నాక ఈ కొంచెం మొబైల్లో కొంచెం ఇష్యూ ఉంటుంది, ఇదే ప్రాబ్లం అంతే. లేకపోతే ఇంకా మిగతా అయితే మనకి అంత బాగుంటుంది అనమాట. ఇక్కడ ప్రివ్యూ అయితే చూసారు కదా, ప్రివ్యూ ఎంత బాగుందో. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా మనకి మొబైల్ స్టోరేజ్ లేకుండా డైరెక్ట్గా మనము ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాం. సో గట్టి ప్రెస్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కిందకు వచ్చేసినాక ఒకసారి ఎల్ఎస్ అని చెప్పి ఎంటర్ చేస్తున్నా. సో ఇక్కడైతే మనకి జెట్ ఫిషర్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సిడి స్పేస్ జెట్ ఫిషర్ ఎంటర్. సో ఎల్ఎస్ తర్వాత మనం ఏం చేయాలి, chmod +X స్టార్ ఎంటర్, మళ్ళీ ఎల్ఎస్. సో అంతా అయిపోయినాయి. ఇప్పుడు డైరెక్ట్గా మనం టూల్ రన్ చేయాలి. సో దానికోసం ./jetfisher.sh అని చెప్పేసి ఎంటర్ చేసుకుంటున్నాం. సో ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి టైం పడుతుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ అయిపోయింది ఇన్స్టాలేషన్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, 1 అని ప్రెస్ చేయాలి కదా, ఎంటర్, మళ్ళీ 1 ప్రెస్ ఎంటర్. సో ఇక్కడ మళ్ళీ మనం 1 చూస్ చేసుకుందాం, లోకల్ హోస్ట్ చూస్ చేసుకుందాం ప్రెజెంట్ అయితే, ఎంటర్. సో ఇక్కడైతే మనకి జనరేట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ ఈ ఐపీ అడ్రస్ అయితే మనకు ప్రొవైడ్ చేసారు కాబట్టి కాపీ లింక్ అడ్రస్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం బ్రౌజర్లోకి వెళ్ళిపోదాం. సో బ్రౌజర్లోకి వెళ్ళిపోయి న్యూ ట్యాబ్ ఓపెన్ చేసేసుకొని ఇక్కడ పేజ్ చేద్దాం. పేజ్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేసుకుందాం. సో ఇక్కడ ఫేస్బుక్ ప్రివ్యూ వస్తుందా లేదా చూద్దాం. సో చూసుకున్నారు కదా, ఫేస్బుక్ ప్రివ్యూ అయితే వచ్చేసింది మనకి, చూసారు కదా. సో ఇది వర్కింగ్ అనమాట. సో ఇలా మనము ఖాళీ లైనక్స్ని డైరెక్ట్గా మన ఈ యొక్క మొబైల్లో ఇట్లా యూజ్ చేసుకోవచ్చు వితౌట్ స్టోరేజ్. ఒకసారి ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. ఏం చూపిస్తానంటే ఒక్కసారి ఈ టోటల్ అన్ని బ్యాక్గ్రౌండ్లో క్లోజ్ చేస్తున్నా. ఒక్కసారి ఈ విండోస్ యాప్ ఓపెన్ చేస్తున్నా, యాప్ ఇన్ఫోలోకి వెళ్ళిపోతున్నా. సో యాప్ ఇన్ఫోలోకి వెళ్ళిపోయినాక ఇక్కడ స్టోరేజ్ చూసుకున్నారా, ఓన్లీ 156 MB మాత్రం వాడుకుంది అంతే, రైట్. అదే ఒకసారి మళ్ళీ మన టర్మెక్స్లో మరి చూపిస్తా, ఒక్కసారి చూడండి. సో టర్మెక్స్ మాత్రం ఇప్పటికీ నాది 15 GB దాకా స్టోరేజ్ తీసుకుంది. సో ఇది గైస్ డిఫరెన్షియేషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు స్టార్టింగ్లో చూపించింది అజూర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది, దానికి మనకి ఒక పర్సనల్ కార్డ్ అయితే ఇవ్వాలి. సో మన పర్సనల్ కార్డ్ ఇస్తే మీకు పేడ్ అంటే అమౌంట్ అనేది కట్ అవుతుంటుంది మీ అకౌంట్లోంచి. ఓకే, సో మీకు అలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే మీరు ఒక పని చేయండి, డైరెక్ట్గా నేను ఈ డిఫాల్ట్ ఒక ఐపీ అడ్రస్ అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు ప్రొవైడ్ చేయమంటే ప్రొవైడ్ చేస్తాను, కానీ ఫ్రీ అయితే కాదు. ఇది మినిమం స్టార్టింగ్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ పర్ మంత్ పడుతుంది. సో మీకు కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. సో నేను ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఆర్డిపి అనేది నేను ప్రొవైడ్ చేస్తాను పర్ 100 రూపీస్ పర్ ఒక ఆర్డిపి. ఓకే, అంటే స్టోరేజ్ మీకు ఎంత ఎక్కువ కావాలంటే స్టోరేజ్ బేస్ చేసుకొని నేను అమౌంట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇక్కడ. బట్ మ్యాక్సిమం అయితే నార్మల్గా అయితే 100 to 150 లోపే మీకు పర్ మంత్ అనేది ఇది ఛార్జ్ అయితే చేయబడుతుంది మీకు. ఓకే, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనాలని ఉంటే సో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడికి వచ్చే ఆర్టీపీ అని అడగండి. సో నేనైతే ప్రొవైడ్ చేస్తాను. ఓకే గైస్, ఇది ఈరోజు వీడియో అనమాట. థ్యాంక్ యూ, బై.